Hi folks, CA Chaitanya here. So today we'll talk about various provisions of TDS, especially with respect to what if the person మనము టీడీఎస్ చేయాల్సిన పర్సన్ మనకు పాన్ కార్డ్ ఇవ్వకపోతే ఏంటి, ఒకవేళ పాన్ కార్డ్ ఇస్తున్నాడు కానీ మనం టీడీఎస్ చేస్తున్నాం కానీ ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఏంటి. విల్ హ్యావ్ సమ్ రఫ్ డిస్కషన్ ఆన్ దిస్ టాపిక్స్. సో బిఫోర్ దట్ I request you to please like, share and subscribe to my channel. Okay, let's get into the topic. What if the person has not given PAN card to you? So then section 206 AA will be applicable to you. So as per section 206 AA, higher rate of TDS has to be deducted from us. Deducted from, suppose we hire a contractor, the contract value is some 80 lakhs and that one, the normal rate is 1% of the TDS is enough to deduct from, that is 80,000. What if the contractor has not given PAN card? So if the PAN is not given to us, then 20% of that, so around 16 lakhs it will come, we have to deduct the TDS of 16%. What if the person has given the PAN card to us, but PAN card ఇచ్చిన తర్వాత కూడా మనమేమో 1% డిడక్ట్ చేస్తూ ఉన్నాము, ఫైల్ చేయట్లేదు. సో చేయకపోతే 2 సినారియోస్ ఇక్కడ 2 సెక్షన్స్ గైడ్ చేస్తున్నాయండి మనల్ని. 206 AB ఒకటి, 206 CCA ఒకటి. ఈ 2 సెక్షన్లో ఒకటి టీడీఎస్, ఒకటి టీసీఎస్. సో ఈ డెఫినేషన్లో అక్కడ ఒక పదం అన్నారు, ఆ పదం పేరు స్పెసిఫైడ్ పర్సన్. దెన్ హీ విల్ బికమ్ the person to whom we are deducting TDS has not filed income tax returns for the past 1 year and the TDS amount is more than 50,000 rupees, then he will be called as specified assessee అనే ఒక పదంతో ఆయన పిలుస్తారు, అనే కేటగిరీలో ఈయన పడతారు అనమాట. సో ఇప్పుడు మనం చాలా మంది ఉంటాం, చాలా పేమెంట్స్ చేస్తున్నాం అనమాట, వాళ్ళందరికీ టీడీఎస్ వాళ్ళు స్పెసిఫైడ్ పర్సన్తా కాదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే, సో అక్కడ చెక్ చేసుకున్న ఒక ఫంక్షనాలిటీ మనకి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ లాగిన్ అయితే, రిపోర్టింగ్ పోర్టల్కి వెళ్తే నువ్వు ఒక పాన్ కార్డ్ కానీ లేదా మల్టిపుల్ ప్యాన్స్ కానీ ఒకేసారి చెక్ చేస్తే అక్కడ మనకు వస్తుంది అనమాట, వాళ్ళు స్పెసిఫైడ్ పర్సన్సా కాదా, పైలట్సా నాన్ పైలట్స్ అని మనకు తెలిసిపోతుంది. బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ టు ఇన్వోక్ దీస్ కైండ్ ఆఫ్ సెక్షన్ 206 AB అండ్ 206 CCA. సో ఇప్పుడు ఒకవేళ 206 AB అండ్ 206 CCA ఈ సెక్షన్స్ ఇన్వోక్ అయినప్పుడు మనము ఏ రేట్ ఆఫ్ టీడీఎస్ మనం చేయాల్సి వచ్చిందంటే, ఆ సెక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ 194C సెక్షన్లో 1% చెప్పారు లేదా 2% చెప్పారు ఫర్ నాన్ కంపెనీస్. సో ఈ రేట్ ఇంటూ ట్వైస్ అవుతుంది అనమాట. సో 2% ఆర్ 5% విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. సో ఆ రిలివెంట్ సెక్షన్లో చెప్పిన రేటు లేదా 5% విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ వీ నీడ్ టు డిడక్ట్ ద టీడీఎస్. సో దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ కాషన్ టు బి టేకెన్ కేర్ బై ద పర్సన్స్ హూ ఆర్ గోయింగ్ టు డిడక్ట్ టీడీఎస్ అనమాట. అదర్వైజ్ మనల్ని అసెసింగ్ డిఫాల్ట్ కింద లెక్క చేసి డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి నోటీస్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఈ సెక్షన్ 206 AB అని 206 CCA అనే సెక్షన్స్ ఇట్ కవర్స్ ఆల్ టీడీఎస్ సెక్షన్స్ అంటే కాదనమాట. ఇప్పుడు శాలరీస్ ఇచ్చే వాళ్ళకి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఫైలరా నాన్ ఫైలరా అని. సో ఆ సెక్షన్ 192 కింద నాట్ అప్లికేబుల్ అనమాట. 194 టీడీఎస్ అండ్ విత్డ్రాల్స్, అది కూడా ఆ సెక్షన్లో కూడా మనం చూడాల్సిన అవసరం లేదు, హైయర్ రేట్ ఆఫ్ టీడీఎస్ అవసరం లేదు అనడానికి. ఇంకోటి ఏంటంటే 194 IB సేల్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ రెంట్ టు పార్టీ మోర్ దెన్ 50,000 అండ్ 194 IA సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మోర్ దెన్ 50 lakhs and all. There we do not need to see all these things and all, like 206 AA higher rate of TDS applicable అవుతుందా లేదని చెక్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇంకొకటి ఏంటంటే నాన్ రెసిడెంట్స్కి సెక్షన్ కూడా నాట్ అప్లికేబుల్. వెన్ ఇట్ విల్ బి నాట్ అప్లికేబుల్ అంటే దే డు నాట్ హ్యావ్ ఎనీ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఇండియా. ఇఫ్ నాన్ రెసిడెంట్స్కి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేకపోతే సెక్షన్ నాట్ అప్లికేబుల్. పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది అనమాట, వాళ్ళు కూడా హైయర్ రేట్ ఆఫ్ TDS ఈస్ అప్లికేబుల్. So if you like the content, please like, share and subscribe to my channel. Thank you for watching. ఇలాంటి ట్యాక్స్ సంబంధించిన వీడియోస్ ఇంకొన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీట్ యువర్ CA.